నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం న్యూస్ స్టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం తెలంగాణ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలను ఒకసారి చూద్దాం ముందుగా వెలుగు న్యూస్ పేపర్ లో వచ్చిన ప్రధాన అంశాలను చూస్తే కనుక రెండు రాష్ట్రాల నడుమ కృష్ణా నీళ్ల మంట ఢిల్లీ కేంద్రంగా మరోసారి పావులు కదుపుతున్న చంద్రబాబు గోదావరి బడకచెర్ల లింకుకు అనుమతి ఇవ్వాలని కేంద్రంపై ఒత్తిడి కేసీఆర్ హరీష్ రావు వల్లే రాష్ట్రానికి అన్యాయం టెలిమెట్రీలు పెట్టాలని విభజన చట్టంలో ఉన్నా పెట్టలేదు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కృష్ణా జలాల విషయంలో మొదటి ద్రోహి కేసీఆరే బండి సంజయ్ వ్యాఖ్యలు ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా బోణి ఏపీ జలదోపిడీపై సర్కారు మొద్దు నిద్ర హరీష్ రావు బేసిన్ ఆవలికి నీళ్లు తరలించొద్దని సుప్రీంకోర్టే చెప్పింది ఎస్సీల రిజర్వేషన్లు 18% పెంచాలి కాంగ్రెస్ చీఫ్ ఖర్గేకు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి లేఖ జడ్జీలు లోక్పాల్ పరిధిలోకి రారు లోక్పాల్ ఉత్తర్వు న్యాయ వ్యవస్థ స్వతంత్రతను డిస్టర్బ్ చేసే విధంగా ఉందని కామెంట్ ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం విద్యా వ్యవస్థను ఢిల్లీ నుంచి రిమోట్ తో నడపలేరు రాష్ట్రాలపై కేంద్రం గుత్తాధిపత్యం సరికాదు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాజలింగమూర్తి హత్యపై రాజకీయ దుమారం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అసైన్డ్ భూముల వివరాల సేకరణ బీఆర్ఎస్ దోపిడీని ప్రశ్నించినందుకే హత్య మర్డర్లో కేసీఆర్ కేటీఆర్ హరీష్ గండ్రా పాత్ర మంత్రి కోమటిరెడ్డి సిబిఐతో విచారణ జరిపించాలి నాపై కావాలనే ఆరోపణలు చేస్తున్నారు గండ్ర వెంకటరమణారెడ్డి హద్దు దాటితే కఠిన చర్యలే ఓటీటీ ప్లాట్ఫామ్స్ యూట్యూబర్లకు కేంద్రం హెచ్చరిక సో ఇక వివరాల్లోకి వెళ్తే కనుక రెండు రాష్ట్రాల నడుమ కృష్ణా నీళ్ల మంట ఢిల్లీ కేంద్రంగా మరోసారి పావులు కదుపుతున్న చంద్రబాబు గోదావరి బడకచెర్ల లింకుకు అనుమతి ఇవ్వాలని కేంద్రంపై ఒత్తిడి జీబీ లింక్ లో సాగర్ కుడి కాల్వ ద్వారా కృష్ణా నీళ్లకు ఎసరు కేంద్ర జలశక్తి మంత్రిని ఉత్తమ్ కలిసిన 24 గంటల్లోనే అదే మంత్రితో ఏపీ సీఎం డిప్యూటీ సీఎం భేటీ బడకచెర్ల ప్రాజెక్టుకు అనుమతులు నిధులపై మంతనాలు 2016లోనే పోలవరం సోమశిల లింకుకు బాబు కుట్ర ఇప్పుడు రీడిజైన్ చేసి జీబీ లింక్ జిఎస్ లింక్ పన్నాగం అప్పుడు 350 టీఎంసీలు అయితే ఇప్పుడు 400 టీఎంసీలకు స్కెచ్ కేసీఆర్ నిర్వాకంతో కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాకు గండి బీఆర్ఎస్ హయాంలోనే ముచ్చుమర్రి పోతిరెడ్డిపాడు సామర్థ్యాలు పెంపు నాడు ఏపీకి సహకరించిన నేడు రాద్ధాంతం చేస్తున్న ప్రధాన ప్రతిపక్షం మనం ముఖ్యంగా చూసుకుంటే కనుక గత 3 రోజుల నుంచి కృష్ణా జలాల వివాదం అయితే కొనసాగుతూ ఉంది ఇరు రాష్ట్రాల మధ్య తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య అయితే ఏదైతే ఏపీ తనకు కేటాయించిన నీటిని కాకోకుండా అధిక సంఖ్యలో అంటే ఎక్కువ టీఎంసీల నీటిని అక్రమంగా తరలించుకుపోతోంది అన్నది తెలంగాణ వాదన ఇదే వాదనను మొన్న కృష్ణా ట్రిబ్యునల్ ముందర చెప్పడం జరిగింది తెలంగాణ సో ఈ నేపథ్యంలో నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే కనుక అంటే నిన్న వచ్చిన వార్తా కథనాల ప్రకారం కేంద్ర మంత్రిని కలిసి కృష్ణా జలాల గురించి మాట్లాడడం అయితే జరిగింది సో ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడి వచ్చేసిన తర్వాత అదే రోజు అంటే కేంద్ర జలశక్తి మంత్రిని కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదైతే చెప్పారో ఈ కృష్ణా జలాల గురించి ఈ నీటి వివాదం గురించి అతను మాట్లాడి వచ్చిన 24 గంటల్లోనే ఏపీ నుంచి అంటే ఏపీ సీఎం డిప్యూటీ సీఎం కూడా కేంద్ర జలశక్తి మంత్రిని కలిసి మాట్లాడడం జరిగిందని చెప్పేసి ముఖ్యంగా ఇచ్చారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అయితే కనుక గోదావరి బడకచెర్ల లింకుకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి కేంద్రం పైన ఒత్తిడి తీసుకొస్తున్నారు అని చెప్పేసి ప్రధానంగా ఇచ్చారు ఇంకా అంటే దీనికోసం చంద్రబాబు నాయుడు తన ప్రయత్నాలతో తన వంతు పావులు కదుపుతూ నీటిని ఆంధ్రప్రదేశ్కి తీసుకెళ్లాలని చెప్పేసి ముఖ్యంగా కేంద్రం పైన అయితే కనుక ఈ డ్యామ్ ఏదైతే గోదావరి బడకచెర్ల ప్రాజెక్ట్ ఉందో ఈ లింకుకి అనుమతి ఇచ్చేసి అనుమతి ఇప్పించుకొని తీసుకెళ్లాలని చెప్పేసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారని చెప్పేసి ప్రధానంగా వార్త అయితే కనుక ఇచ్చారు ఇంకా 2016లోనే పోలవరం సోమశిల లింకుకి బాబు కుట్ర పన్నారు ఇప్పుడు మళ్ళీ కూడా గోదావరి బడకచెర్ల లింకుకు కూడా కుట్ర పన్నుతున్నారు అన్నది ఈ వార్తా కథనంలో అయితే కనుక మనకు కనిపిస్తుంది ఇంకా ఏదైతే గత ప్రభుత్వం అంటే కేసీఆర్ 10 ఏళ్లు పాలించారో అతని హయాంలోనే కృష్ణా జలాల్లో తెలంగాణకు అయితే గండి పడింది అంటే వాళ్ళ హయాంలోనే ముచ్చుమర్రి పోతిరెడ్డిపాడు ఏవైతే ఉన్నాయో వీటి సామర్థ్యాలని పెంచారు అప్పుడు ఏపీకి సహకరించి ఇప్పుడు రాద్ధాంతం చేస్తున్న ప్రధాన ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద అని చెప్పేసి ముఖ్యంగా వార్తా కథనం అయితే ఇచ్చారు ఇంకా దీంట్లో చూసుకోవాల్సిన మరో ముఖ్యమైన పాయింట్ అయితే కనుక ఇప్పుడు రీడిజైన్ చేసి జీబీ లింక్ అలాగే జిఎస్ లింకుకు ఏపీ ప్రభుత్వం పన్నాగం పన్నుతోంది అని చెప్పి కూడా ఇచ్చారు అప్పుడు 350 టీఎంసీలో నీళ్ళు అయితే కనుక ఇప్పుడు 400 టీఎంసీల ప్లాన్ చేస్తోంది అంటే 400 టీఎంసీలను ఏపీకి తీసుకెళ్ళడానికి ప్లాన్ చేస్తోంది సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కృష్ణా జలాల వివాదం మరి ఇప్పట్లో ముగిసేలాగా కనిపించట్లేదు మరి దీనిపైన కేంద్రము అలాగే
అలాగే కృష్ణా ట్రిబ్యునల్ ఎలాంటి నిర్ణయం వెలువరిస్తుంది, ఇద్దరు అంటే తెలంగాణకు సంబంధించిన నీటిపారుదల శాఖ మంత్రి, ఏపీకి సంబంధించి సీఎం అలాగే డిప్యూటీ సీఎం, దీనిపైన అయితే కనుక కేంద్ర జలవనరుల శక్తి మంత్రితో మీటింగ్ అయ్యారు. మరి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉండబోతోంది, అలాగే కృష్ణా జల ట్రిబ్యునల్ ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది అన్నదైతే కనుక వేచి చూడాల్సిన అంశం. ఎందుకంటే కనుక ఈ కృష్ణా జలాల వివాదం అయితే కనుక రెండు రాష్ట్రాల మధ్య ఒక రకంగా ఒక కోల్డ్ వార్ కూడా కాదు, ఒక వారే జరుగుతోంది. ఈ కృష్ణా జలాల వివాదం అయితే కనుక రెండు రాష్ట్రాల మధ్య ఒక యుద్ధమే సృష్టిస్తోంది అని చెప్పొచ్చు. ఇక మరో ప్రధాన వార్త చూసుకుంటే కనుక కేసీఆర్ హరీష్ వల్లే రాష్ట్రానికి అన్యాయం, టెలిమెట్రీలు పెట్టాలని విభజన చట్టంలో ఉన్నా పెట్టలేదు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే కనుక కేసీఆర్ హరీష్ రావు వల్లే రాష్ట్రానికి నష్టం జరిగింది, ఎందుకంటే విభజన చట్టంలో టెలిమెట్రీలు పెట్టాలని ఉన్నప్పటికీ కూడా పెట్టలేదు, దానివల్లే ఇప్పుడు ఇదంతా జరుగుతోంది అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అలాగే ఆయన ఇంకొన్ని పాయింట్స్ చెప్పారు. ఏపీ జలదోపిడీకి సహకరించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమే, వాళ్ళ హయాంలోనే ముచ్చుమర్రి అలాగే పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంపు జరిగింది. ఇక ప్రగతి భవన్ లో జగన్ తో కేసీఆర్ అలైబలై చేసుకున్నారు. ఆనాడు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కు వెళ్లకుండా రాయలసీమ ప్రాజెక్టుకు సహకరించారని ఉత్తమ్ రెడ్డి అయితే కనుక ఫైర్ అయ్యారు. సో ఈ కృష్ణా జలాల వివాదము గురించి అయితే కనుక ఇవాళ న్యూస్ చూసుకుంటే కనుక చాలా వరకు ముఖ్యంగా ఫ్రంట్ పేజీలో ప్రధాన బ్యానర్ ఐటమ్స్ గా అయితే కనుక కృష్ణా జలాల గురించే ఉంది. దీనిపైననే బీజేపీ కూడా మాట్లాడడం జరిగింది. బండి సంజయ్ కృష్ణా జలాల విషయంలో మొదటి ద్రోహి కేసీఆరే, ఏపీ నాయకులతో కుమ్మక్కై 299 టీఎంసీలకే సంతకం పెట్టారు బండి సంజయ్. జగన్తో దోస్తానీ చేసి ఇక్కడి ప్రజలకు తీరని ద్రోహం చేశారు. నీళ్ల వాటాల్లో తెలంగాణకు కాంగ్రెస్ బీఆర్ఎస్ అన్యాయం చేశారు. దక్షిణ తెలంగాణ ఎడారిగా మారేందుకు ఈ పార్టీలే కారణమని ఫైర్. బీజేపీ నేత బండి సంజయ్ కూడా దీనిపైన స్పందించారు. అసలు కృష్ణా జలాల విషయంలో అయితే కనుక మొదటి ద్రోహి కేసీఆరే, ఆంధ్రప్రదేశ్కి అంటే ఎక్కువ నీళ్లు వెళ్ళడానికి కేసీఆరే సహకరించారు. అప్పుడు ఏపీ నాయకులతో కుమ్మక్కై 299 టీఎంసీలకే సంతకం పెట్టారని చెప్పారు. అలాగే జగన్తో ఫ్రెండ్షిప్ చేసి ఇక్కడి ప్రజలకు తీరని ద్రోహం చేశారని కూడా బండి సంజయ్ అయితే కనుక సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఈ నీళ్ల వాటాలో ఏదైతే కనుక తెలంగాణకు కాంగ్రెస్ బీఆర్ఎస్ఏ అన్యాయం చేసింది, దీనివల్ల దక్షిణ తెలంగాణ ఎడారిగా మారే అవకాశం ఉంది. దీనికి బీఆర్ఎస్ఏ అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలే ప్రధాన కారణం అని చెప్పేసి ఆయన అయితే కనుక బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. కృష్ణా జలాల పైన అయితే కనుక హరీష్ రావు కూడా మాట్లాడడం జరిగింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ చోద్యం చూస్తున్నారని చెప్పేసి దీనివల్లే ఏపీ జలదోపిడీపై అంటే ఏపీ జలదోపిడీ చేస్తోంది, దీనిపైన సర్కార్ మొద్దు నిద్ర నిద్రపోతోంది. సర్కార్ ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి రాష్ట్రానికి అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది అని చెప్పేసి హరీష్ రావు అయితే పేర్కొనడం జరిగింది. ఇక మరో వార్త చూసుకుంటే కనుక ఎస్సీల రిజర్వేషన్లు 18% పెంచాలి, రాష్ట్ర బడ్జెట్లోనూ 18% ఫండ్స్ కేటాయించాలి. కాంగ్రెస్ చీఫ్ ఖర్గేకు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి లేఖ. అయితే ఎస్సీల రిజర్వేషన్లు ఏదైతే ఉందో అది 18% పెంచమని చెప్పేసి వివేక్ వెంకటస్వామి అయితే కనుక కాంగ్రెస్ చీఫ్ ఖర్గేకు లేఖ రాశారు. దానికి సంబంధించిన వార్త అయితే ఇచ్చారు. ఇక మరో న్యూస్ చూసుకుంటే కనుక జడ్జీలు లోక్పాల్ పరిధిలోకి రారు, కేంద్రంతో పాటు రిజిస్ట్రార్కు సుప్రీంకోర్టు నోటీసులు. లోక్పాల్ ఉత్తర్వు న్యాయ వ్యవస్థ స్వతంత్రతను డిస్టర్బ్ చేసే విధంగా ఉందని కామెంట్. అయితే జడ్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోక్పాల్ పరిధిలోకి రారు, కేంద్రంతో పాటు రిజిస్ట్రార్కి కూడా సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఎందుకంటే కనుక లోక్పాల్ ఉత్తర్వు న్యాయ వ్యవస్థ స్వతంత్రతను డిస్టర్బ్ చేసే అవకాశం ఉందని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే కనుక కామెంట్ చేయడం జరిగింది. ఇక మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక ఎడ్యుకేషన్ కి సంబంధించి విద్యా వ్యవస్థను ఢిల్లీ నుంచి రిమోట్ తో నడపలేరు, రాష్ట్రాలపై కేంద్రం గుత్తాధిపత్యం సరికాదు, డిప్యూటీ సీఎం భట్టి. ఎడ్యుకేషన్ ఉమ్మడి జాబితాలోని అంశం, సహకారం అంటే బలవంతం కాదు, కేవలం సంప్రదింపులే. వీసీల అర్హత ప్రమాణాలు మార్చడంపై ఫైర్. కేరళలో నిర్వహించిన జాతీయ ఉన్నత విద్యా సమ్మేళనానికి హాజరు. సో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే కనుక కేరళలో నిర్వహించిన జాతీయ ఉన్నత విద్యా సమ్మేళనానికి హాజరయ్యారు. అక్కడ ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. అంటే రాష్ట్రాలపై కేంద్రం గుత్తాధిపత్యం సరికాదు. మనం చూసుకుంటే కనుక కొద్ది రోజుల క్రితం వీసీల నియామకం గవర్నర్ చేతిలో ఉంది. అది అంటే వీసీల నియామకం అయితేనేమి, వీసీల గురించి అయితేనేమి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కాకోకుండా కేంద్రం గుప్పెట్లోకి తీసుకోవడం అది కరెక్ట్ కాదు. దీనివల్ల చాలా నష్టాలు అయితే కనుక ఉన్నాయి అని చెప్పేసి కొద్ది రోజుల క్రితం మనకి వార్తలు వచ్చాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ సమావేశంలో అయితే కనుక బట్టి విక్రమార్క మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఎడ్యుకేషన్ అనేది ఉమ్మడి జాబితాలోని అంశం, సహకారం అంటే బలవంతం కాదు, కేవలం సంప్రదింపులే అని చెప్పడం జరిగింది. ఏదైతే వీసీల అర్హత ప్రమాణాలు మార్చడం అయితే ఉందో దీనిపైన అయితే కనుక బట్టి ఫైర్ అయ్యారు. మొత్తానికి అయితే కనుక విద్యా వ్యవస్థ
వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం నడపడం సరికాదు, రాష్ట్రాలకి ఆ స్వేచ్ఛ ఇవ్వండి అన్నది ఓవరాల్ గా బట్టి విక్రమార్క చెప్తున్న అంశం. ఇక మరో ముఖ్యమైన వార్త, రాజలింగమూర్తి హత్యపై రాజకీయ దుమారం, బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం. మర్డర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఆరా, హత్య వెనుక ఎవరున్నా వదిలిపెట్టొద్దని పోలీసులకు ఆదేశం. భూ తగాదా విషయంలో నలుగురు కలిసి హత్య చేశారని మృతుడి భార్య కంప్లైంట్. పెద్ద లీడర్ల హస్తం ఉందని ఆరోపణ. పోలీసుల అదుపులో 2 నిందితులు. ముగిసిన రాజలింగమూర్తి అంత్యక్రియలు. సో ఎవరైతే కనుక అంటే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటుకు గురవుతోంది, కుంగిపోతోంది అని చెప్పేసి కేసీఆర్ మీద అలాగే హరీష్ రావు మీద కేసు పెట్టారో రాజలింగమూర్తి, ఆయన మొన్న హత్యకు గురైన సంగతి మనకు తెలిసిందే. సో ఈ నేపథ్యంలో ఈయన దీనిపైన అయితే కనుక అంటే అధికార పక్షం ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధమే జరుగుతోంది, పెద్ద రాజకీయ దుమారం జరుగుతోందని చెప్పేసి వార్త ఇచ్చారు. ముఖ్యంగా ఈ మర్డర్ వెనుక ఎవరున్నారు అన్నదాని పైన అయితే కనుక సీఎం ఆరా తీస్తున్నారు. ఎవరు ఉన్నా సరే వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్తున్నారు. ఇక మరోవైపు మృతుడి భార్య అయితే కనుక అంటే భూ తగాదా విషయంలో 4 వ్యక్తులు కలిసి హత్య చేశారు అని చెప్పేసి ఆవిడ కంప్లైంట్ చేశారు. అయితే దీని వెనకాల పెద్ద హస్తం ఉందని కూడా ఆవిడ చెప్పడం జరిగింది. ఇక పోలీసులు అయితే కనుక 2 నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఇంకొక వైపు రాజలింగమూర్తి అంత్యక్రియలు అయితే కనుక ముగిశాయి. మరి ఏది ఏమైనా కూడా అంటే కేసీఆర్ మీద హరీష్ రావు మీద కేసు పెట్టిన వ్యక్తి మర్డర్కు గురి కావడం వల్ల ఇది సంచలనంగా మారింది. అంటే ఈ హత్య ఎవరు చేశారు లేదా ఎవరు చేయించారు అన్న దాని మీద అయితే కనుక ముఖ్యంగా కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ మధ్య అయితే కనుక మాటల యుద్ధం నెలకొంది. అంటే కేసీఆర్ వాళ్ళు చేయించారని చెప్పేసి నిన్న వార్తా కథనాలు చూసుకుంటే కనుక అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు చేశారు. అంటే మీకు కేసీఆర్ నుంచి భయం ఉంటే కనుక ఏదైనా ప్రాణభయం ఉంటే ప్రభుత్వాన్ని సంప్రదించాలని. మరి ఈ రాజలింగమూర్తిని ఎవరు హత్య చేశారు అన్నది కొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉంది, ఎందుకంటే ఇప్పటికే 2 నిందితుల్ని అదుపులోకి తీసుకోవడం వల్ల. ఇక మరో న్యూస్ చూసుకుంటే కనుక, హద్దు దాటితే కఠిన చర్యలే, ఓటీటీ ప్లాట్ఫామ్స్ యూట్యూబర్లకు కేంద్రం హెచ్చరిక. వల్గర్ కంటెంట్ టెలికాస్ట్ చేస్తే చర్యలు తప్పవు, నీతి నియమాలు తప్పకుండా పాటించాల్సిందే. ఏ రేటింగ్ కంటెంట్ను పిల్లలకు అందుబాటులో ఉంచొద్దు, సెక్సువల్ చట్టం నిషేధించిన కంటెంట్ టెలికాస్ట్ చేయొద్దని వార్నింగ్. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పటికైనా సరే యూట్యూబ్ అంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ యూట్యూబ్లో వచ్చే కంటెంట్ మీద అయితే కనుక ఒక నిర్ణయం తీసుకుంది. అంటే వల్గర్గా ఉన్న కంటెంట్ కానీ అసభ్యకరంగా ఉన్నది అలాగే సెక్సువల్కి సంబంధించిన కంటెంట్ ఇలాంటిది ఏదైతే ఉందో దాని ఇష్టానుసారం పెట్టడానికి వీల్లేదు. అలాగే ఏ కంటెంట్ అంటే ఏ రేటింగ్ ఉన్న కంటెంట్ని అయితే కనుక పిల్లలకి అందుబాటులో ఉంచకుండా చూడాలి అని కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి ఒక మంచి నిర్ణయం తీసుకుందనే చెప్పొచ్చు కేంద్ర ప్రభుత్వం ఇన్ని రోజులకైనా కూడా. ఎందుకంటే గత కొద్ది రోజులుగా మనం చూస్తూ ఉన్నాము యూట్యూబ్లో కామెడీ షో పేర్లతో లేకపోతే కనుక వాళ్ళ అంటే వెర్రివేషాలు వేస్తూ సరదా కోసం అని చెప్పేసి చాలా అసభ్యంగా మాట్లాడడము, లేకపోతే కనుక అంటే పేరెంట్స్ అవ్వచ్చు లేకపోతే ఆ తండ్రి కూతుళ్ళ మధ్య బంధాన్ని అవ్వచ్చు, దీనిని వాళ్ళ అంటే వెర్రి 1000 తలలు వేస్తుంది అంటారు కదా, అట్లా ఇష్టానుసారం వాళ్ళకి ఏది ఇష్టం వస్తే కనుక అది ఒక యూట్యూబ్ పెట్టేసేయడము, దాంట్లో వల్గర్ కంటెంట్ పోస్ట్ చేయడము, వాళ్ళ పైశాచికానందం కోసం ఇట్లా మాట్లాడడము. అంటే తండ్రి కూతుళ్ళ మధ్య బంధం అవ్వచ్చు లేకపోతే పేరెంట్స్ మధ్య రిలేషన్ అవ్వచ్చు, ఇలాంటిదంతా కూడా చాలా అసభ్యకరంగా చెప్పడం పైన సుప్రీంకోర్టు కూడా ఒక యూట్యూబర్ పైన ఫైర్ అవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి కంటెంట్ని పోస్ట్ చేస్తే కనుక కఠిన చర్యలు ఉంటాయనేసి ఎట్టకేలకు ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుంది. ఇక మరో ప్రధాన వార్తా పేపర్ చూసుకుంటే కనుక ఈనాడులో వచ్చిన ప్రధాన బ్యానర్ ఐటమ్ చూసుకుంటే, ఏఐతో వైద్య విప్లవం, రోగ నిర్ధారణలో వేగం, చికిత్సలో ఖచ్చితత్వం, వైద్యులు గమనించలేని అతి సూక్ష్మ స్థాయిలోనూ జబ్బు గుర్తింపు, ముందస్తుగానే వ్యాధుల అంచనా, నూతన ఔషధాల ఆవిష్కరణల్లో పెరగనున్న వేగం. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ప్రధానంగా కావాల్సింది డేటా, ఖచ్చితమైన సమాచారాన్ని పొందుపరిచితే సమాధానం ఖచ్చితంగా వస్తుంది అని చెప్పారు. అలాగే కృత్రిమ మేధ వల్ల ఉద్యోగాలు కోల్పోతామనే బెంగ వైద్యుల్లోనూ ఉంది. ఏఐ వల్ల వారి ప్రాధాన్యం తగ్గదు, కానీ ఆ టెక్నాలజీతో ప్రావీణ్యం లేకపోతే వెనుకబడే అవకాశాలున్నాయి. వైద్య నిపుణులకు ఏఐ ప్రత్యామ్నాయం కాదు, కేవలం సహాయకారి మాత్రమే అని చెప్పేసి ఈనాడు పేపర్కి ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారు. ఆయన వివరించారనమాట. సో ఏదైతే
ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందో దీని ద్వారా వైద్య రంగంలో కూడా విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చు అని చెప్తున్నారు. అంటే రోగ నిర్ధారణలో అయితే కనుక వేగం పెంచొచ్చు, అలాగే చికిత్సలో కూడా చాలా ఖచ్చితత్వం పాటించవచ్చు, ముఖ్యంగా ముందస్తుగానే వ్యాధుల్ని అంచనా వేసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఇకపోతే కనుక మరో ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారండి. వైద్యులు గమనించలేని అతి సూక్ష్మ స్థాయిలోనూ జబ్బును గుర్తించే అవకాశం ఉంది ఈ ఏఐని ఉపయోగించడం వల్ల అనేసి అయితే కనుక చెప్పారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే కనుక అన్ని రంగాల్లోనూ చాలా ఉపయోగకారిగా ఉంది అన్నది తెలుస్తోంది ఈ వార్త ద్వారా. మరో ముఖ్యమైన వార్త స్పోర్ట్స్కి సంబంధించి చూస్తే కనుక ఛాంపియన్స్ ట్రోఫీలో అయితే కనుక భారతదేశం బోని కొట్టింది. మొదటి మ్యాచ్ బంగ్లాదేశ్లో జరిగిన మ్యాచ్లో అయితే కనుక భారత్ విజయకేతనం ఎగురవేసింది. 6 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ని ఓడించింది. మొదటి మ్యాచ్తోనే శుభారంభం చేసి క్రికెట్ ప్రేమికుల్లో అయితే కనుక అలాగే భారతీయులందరిలో కూడా ఉత్సాహాన్ని నింపారు. ఇకపోతే కనుక ఈ ఆదివారం రోజున చిరకాల ప్రత్యర్థి మనకి అంటే పాకిస్తాన్ చెప్పుకుంటాం కదా క్రికెట్లో. సో పాకిస్తాన్తో అయితే కనుక ఈ ఆదివారం మ్యాచ్ ఉంది భారత్కి. మరి దానికోసం క్రికెట్ ప్రేమికులు అయితే కనుక చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారని చెప్పొచ్చు. మరి చూడాలి, పాకిస్తాన్తో ఎప్పుడు అంటే చాలా వరకు మన భారతదేశమే గెలుస్తుంది. సో ఈసారి కూడా భారత్ గెలుపు పైన క్రికెట్ అభిమానులందరూ చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక మరో ముఖ్యమైన వార్త, ఇందిరమ్మ ఇళ్ల పనులకు నేడే శ్రీకారం. నారాయణపేట జిల్లా అప్పక్పల్లిలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. సో ఇందిరమ్మ ఇళ్ల పనులకు అయితే కనుక ఈ రోజు నుంచి శ్రీకారం చుట్టబోతున్నారు. అది కూడా నారాయణపేట జిల్లా అప్పక్పల్లి నుంచి ప్రారంభిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి అన్నది ఒక ప్రధాన వార్త ఇచ్చారు. మరో ముఖ్యమైన వార్త హైడ్రా గురించి చూసుకుంటే కనుక, ఇలాగైతే హైడ్రాను మూసేస్తాం, స్థలాల హక్కులను తేల్చే అధికారం మీకెక్కడిది, రాత్రికి రాత్రే నగరాన్ని మార్చేయలేరు, సెలవు రోజుల్లో కూల్చివేతలతో భయాందోళనలు, ఎన్నిసార్లు చెప్పినా మారరా, హైకోర్టు తీవ్ర ఆగ్రహం, హైడ్రా ఇన్స్పెక్టర్ నిలదీత. సో హైడ్రా అంటే ఏది కోర్టు చెప్పినది కూడా అంటే పట్టించుకోకుండా అంటే ముఖ్యంగా సెలవు రోజుల్లో కూల్చివేతలు చేపడుతోంది హైడ్రా. సో అలా చేయడం వల్ల చాలామంది భయాందోళనకి గురవుతున్నారు. సో సెలవు రోజుల్లో కూల్చకండి అని చెప్పడం జరిగింది. సో అయినా కూడా హైడ్రా సెలవు రోజుల్లో కూడా కూల్చివేతలకి అంటే ముందుకెళ్తోంది. ఇంకొకటి, స్థలాల హక్కులను తేల్చే అధికారము హైడ్రాకు ఎక్కడ ఉంది, రాత్రికి రాత్రి నగరాన్ని మార్చేయలేరు కదా అని చెప్పేసి హైకోర్టు అయితే కనుక చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే కనుక అంటే హైకోర్టు చెప్పిన దాన్ని హైడ్రా పట్టించుకోకపోవడంతో హైకోర్టు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు చెప్పినా కూడా మీరు మారరా, ఇలా చేశారంటే కనుక హైడ్రాని మూసేస్తామని చెప్పేసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపోతే హైడ్రా ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనని నిలదీస్తూ హైకోర్టు ఈ ప్రశ్నలు అయితే కనుక సంధించింది. మరి చూసుకుంటే కనుక హైడ్రా సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. స్టార్టింగ్లో ఒకవైపు అంటే హైడ్రా చేస్తున్నది మంచి పనే, అక్రమ నిర్మాణాల కూల్చివేత వరకు హైడ్రా తీసుకుంటున్న నిర్ణయాలు మంచివే. కాకపోతే ఇలా సెలవు రోజుల్లో లేకపోతే రాత్రికి రాత్రి ఎప్పుడు పడితే అప్పుడు కూల్చేయడం సరికాదు. ఎందుకంటే దీనివల్ల ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా అంటే ఒక ఊరికి వెళ్ళాలన్నా లేకపోతే ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ప్రజల్లో ఒకలాంటి భయాందోళన నెలకొని ఉంది. ఎందుకంటే మనం ఇక్కడ ఉండము వెళ్తాము వచ్చేలోపు ఏమవుతుందో తెలియదు అన్న ఒక భయం అయితే ప్రజల్లో ఉంది. సో సెలవు రోజుల్లో ఇలాంటి పనులు చేయకండి అని చెప్పినా కూడా హైడ్రా పట్టించుకోకపోవడంతో హైకోర్టు అయితే కనుక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక మరో వార్త చూసుకుంటే రైతుకు సంబంధించి, బోర్లా పడుతున్న రైతు, పంటలు కాపాడుకునేందుకు భూగర్భ జలాల కోసం వేట, అదనంగా ఖర్చు పెట్టక తప్పని పరిస్థితి, అయినా ప్రయోజనం లేక దిగాలు, పూడికతీతకు 70,000, ఫలితం మాత్రం శూన్యం. సో అయితే అంటే ఇప్పుడు పంటలకి ముఖ్యంగా నీరు లేకపోతే పంట పండించలేరు. కాబట్టి నీళ్లకు సంబంధించి అంటే బోర్లు వేస్తున్నప్పటికీ కూడా ఎన్ని అడుగుల లోతు బోర్లు అంటే ఎన్ని అడుగుల లోతు వేసినా కూడా నీళ్ళు అయితే కనుక పడటం లేదు. సో దీనివల్ల ఒక పంట పండించాలి అంటే కనుక నీరు ఉండాలి, నీరు లేకపోతే ఏ పంటను పండించలేరు. అయితే యాసంగి వస్తుంది, యాసంగి పంట వేయాలి పండించాలి అంటే కనుక నీరు ఉండాలి. మరి ఆ నీటి కోసం బోర్లు వేస్తుంటే కనుక బోర్లో అంటే ఎన్ని అడుగుల లోతు వేసినా కూడా నీరు అయితే కనుక పడట్లేదు అని చెప్పేసి ప్రధానంగా వార్తా కథనం ఇచ్చారు. ఆ పంటలు కాపాడుకునేందుకు భూగర్భ జలాల కోసం వేట కొనసాగిస్తున్నారు, అంటే బోర్లు వేస్తున్నారు. అయినప్పటికీ ఎంత లోతుగా బోరు వేసినా కూడా నీళ్ళు అయితే కనుక లభించట్లేదు. దీనివల్ల ఇంకా అదనంగా ఖర్చు పెట్టక తప్పట్లేదు రైతులకైతే కనుక అని చెప్పేసి ప్రధానంగా ఈనాడులో అయితే కనుక వార్తా కథనం ఇచ్చారు. ఇక మరో ముఖ్యమైన వార్తా పేపర్ దిశ చూసుకుంటే కనుక, దిశలో ప్రధాన వార్తా ఐటమ్, వివాదాలకు కేర్ ఆఫ్ బీఆర్ఎస్,
కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ఈ ఫార్ములా కార్ రేస్, ఫామ్ హౌస్ పార్టీలు, భూపాలపల్లి మర్డర్, నిత్యం వివాదాల్లో చిక్కుకుంటున్న నేతలు, ఇప్పటికే చుట్టుముట్టిన పలు కేసులు, విచారణలు ఎదుర్కొంటున్న కీలక లీడర్లు, ఇటీవలే వివాదాస్పదమైన ఫామ్ హౌస్ పార్టీ, తాజాగా రాజలింగమూర్తి హత్య కేసుల్లోనూ పలువురి పేర్లు. సో ఈ మధ్య కాలంలో చూసుకుంటే కనుక బీఆర్ఎస్ వివాదాలకు కేర్ ఆఫ్గా మారిందని చెప్పేసి దిశలో ప్రధాన వార్త ఐటమ్ ఇచ్చారు. ముఖ్యంగా కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, అలాగే ఈ ఫార్ములా కార్ రేస్, ఫామ్ హౌస్ పార్టీలు, భూపాలపల్లి మర్డరు, ఇవన్నీ కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ మెడకు చుట్టుకున్న విషయాలు ఇవన్నీ. సో ఇవన్నిటితో వివాదాల్లో చిక్కుకున్న బీఆర్ఎస్ నిత్యం ఏదో ఒక వివాదంతో అయితే కనుక వార్తల్లో నిలుస్తోంది. బీఆర్ఎస్ మెడకైతే కనుక ఏదో ఒక వివాదం చుట్టుకుంటోంది అని చెప్పేసి ప్రధానంగా ఇచ్చారు. ఇక ముఖ్యంగా చూసుకుంటే కనుక కీలక నేతలు విచారణ ఎదుర్కొంటున్నారు. ఏవైతే ఈ ఫోన్ ట్యాపింగ్ అవ్వచ్చు, కాళేశ్వరం అవ్వచ్చు, ఈ ఫార్ములా కార్ రేస్ అవ్వచ్చు, అలాగే భూపాలపల్లి మర్డర్ కేసు అవ్వచ్చు, ఇలాంటివన్నీ చూసుకుంటే కనుక కీలక నేతలు ఎవరైతే ఉంటారో బీఆర్ఎస్లో వాళ్ళే విచారణకు హాజరవుతున్నారు. అంటే వాళ్ళ మీదే ఎక్కువగా ఈ వివాదాలు అయితే కనుక ఉంటున్నాయి అని చెప్పేసి ఇచ్చారు. ఇక ఇటీవల చూసుకుంటే కనుక ఫామ్ హౌస్లో పార్టీ చేసుకుంటున్నారు. దాంట్లో కోడి పందాలు అంటే రాత్రిళ్ళు ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేసి కోడి పందాలు నిర్వహించడము, అలాగే క్యాసినో ఆడడము జరిగింది. సో అదైపోయింది. ఇంకా తర్వాత మొన్న చూసుకుంటే కనుక ఎవరైతే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటుకు గురవుతోంది అని చెప్పేసి కేసు పెట్టారో కేసీఆర్ అలాగే హరీష్ రావు మీద, ఆయన హత్యకు గురవడం కూడా ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీలో నేతలు ఉన్నారేమో అన్నట్టు వార్తా కథనం అయితే కనుక ఇచ్చారు. అంటే ఇక్కడ అదే చెప్తున్నారు వాళ్ళు, తాజాగా రాజలింగమూర్తి హత్య కేసులో కూడా పలువురి పేర్లు ఉన్నాయని చెప్పేసి ఒక ప్రశ్నలాగా అడుగుతున్నారు. మరి నిత్యం ఈ వివాదాల చుట్టూ ఉన్న బీఆర్ఎస్ వీటి నుంచి ఎప్పుడు బయటపడుతుంది? నిజంగా ఈ ప్రాజెక్ట్స్ అంటే కాళేశ్వరం అవ్వచ్చు, ఫోన్ ట్యాపింగ్ అవ్వచ్చు, ఈ ఫామ్ హౌస్ పార్టీలు అవ్వచ్చు, అలాగే ఫార్ములా ఈ కార్ రేస్ అవ్వచ్చు, వీటన్నింటి నుంచి వాళ్ళు అంటే ఇప్పుడు ఏదైతే వాళ్ళ మీద కేసులు ఉన్నాయి ఆ కేసుల నుంచి సో వాళ్ళు ఏ తప్పు చేయలేదు అని బయటకు వచ్చే అవకాశం ఉందా? లేకపోతే కనుక ఆ కేసుల్లో ఈ కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు ఎవరైతే ఉన్నాయో వాళ్ళపైన అంటే వాళ్ళు నిజంగానే ఇది చేశారు అన్నది రుజువు అవుతుందా అన్నది అయితే మాత్రం కొద్ది రోజులు వేచి చూడక తప్పని పరిస్థితి. ఎందుకంటే కనుక విచారణలో ఉన్నాయి కాబట్టి ఆ విచారణలో ఉన్న వాటి మీద కూడా మనం ఎక్కువగా మాట్లాడకూడదు. సో విచారణలో పూర్తి అయిన తర్వాత ఏ విషయం అన్నది మనకి తెలుస్తుంది. అప్పటిదాకా వెయిట్ చేయాల్సిన పరిస్థితి. మరో ముఖ్యమైన వార్త చూస్తే ఇన్కమ్ సోర్సెస్ పై సర్కార్ ఫోకస్, ఆదాయం పెంచుకునేలా ప్రణాళికలు. ఎల్ఆర్ఎస్ ద్వారా 6,000 కోట్లు టార్గెట్, ఎక్సైజ్ ద్వారా 3,500 కోట్లు వచ్చేలా ప్లాన్, మైనింగ్ నుంచి 1,500 కోట్లు మార్గాలను అన్వేషిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. సో రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక అంటే రాష్ట్రానికి ఆదాయం వచ్చే వనరులు ఏవైతే ఉన్నాయో వాటిపైన అయితే కనుక ఫోకస్ చేసిందని ప్రధానంగా వార్త ఇచ్చారు. దీంట్లో చూసుకుంటే కనుక ఎల్ఆర్ఎస్ ద్వారా 6,000 కోట్లు టార్గెట్ పెట్టుకుంది. ఇంకా ఎక్సైజ్ శాఖ ద్వారా 3,500 కోట్లు. ఇలా ఒక్కొక్క దాని నుంచి అయితే కనుక ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుందో వాటిపైన ఫోకస్ చేసి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి ఆదాయం తీసుకొచ్చేలాగా ఇన్కమ్ సోర్స్ పెంచుకునేలాగా అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు ఏర్పాటు చేస్తూ అలాగే వాటికి ఎటువంటి మార్గాలు ఉన్నాయి అన్న దానిపైన అయితే కనుక అన్వేషణ మొదలు పెట్టింది అని చెప్పేసి ప్రధానంగా ఇచ్చారు. మరో ముఖ్యమైన వార్త, 3 లక్షల కోట్లు రికార్డు స్థాయికి తెలంగాణ బడ్జెట్, తొలిసారి ఇంత పెద్ద మొత్తంలో ఉండే ఛాన్స్, శాఖల వారీగా కొనసాగుతున్న సమీక్షలు. వచ్చే నెలాఖరులో అసెంబ్లీ ముందుకు ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క. ఈ ఏడాది 80% లక్ష్యాన్ని చేరనున్న అంచనాలు, దానికి అనుగుణంగా ఆదాయం కంటిన్యూ. అభివృద్ధి కార్యక్రమాలు, వెల్ఫేర్ స్కీమ్స్, అప్పులకు వడ్డీల కోసం అధిక నిధులు. గతేడాది పెట్టిన బడ్జెట్ 2.91 లక్షల కోట్లు. సో ఈసారి అయితే కనుక బడ్జెట్ రికార్డు స్థాయిలో ఉండబోతోంది అని చెప్పేసి ఒక వార్తా కథనం అయితే వచ్చింది. దాదాపు 3 లక్షల కోట్ల దాకా ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇంత పెద్ద మొత్తంలో 3 లక్షల కోట్లు అన్నది చాలా పెద్ద మొత్తం. ఇంత పెద్ద మొత్తంలో ఉండే ఛాన్స్ ఇది కూడా అంటే తొలిసారిగా ఇంత పెద్ద మొత్తంలో ఉండబోతోంది బడ్జెట్ అని చెప్పేసి ప్రధానంగా చెప్తున్నారు. ఇకపోతే కనుక దీనికి అంటే ఈ నేపథ్యంలోనే ఏ శాఖకు ఎంత కేటాయించాలి అన్న దానిపైన కూడా శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే కనుక అభివృద్ధి కార్యక్రమాలు, వెల్ఫేర్ స్కీమ్స్, అప్పుల వడ్డీల కోసం అయితే కనుక అధికంగా నిధులు కేటాయించాల్సి వస్తోందని చెప్పేసి ఇచ్చారు. ఏది ఏమైనప్పటికీ కూడా శాఖలతో సమీక్ష అయితే కొనసాగుతోంది. ఈ శాఖలతో సమీక్ష కొనసాగిన అనంతరం బడ్జెట్ ఎంత ప్రవేశపెడుతున్నారు, వేటికి ఎంత ఖర్చు చేస్తారంటే వేటి మీద ఎంత బడ్జెట్ని వినియోగిస్తున్నారు అన్నది తెలిసే అవకాశం ఉంది.
ఇక మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక కాళేశ్వరం ఎంక్వైరీ కమిషన్ గడువు పొడిగింపు ఏప్రిల్ 30 వరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. సో కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే ఉందో దానిపైన ఒక కమిషన్ వేసిన విషయం మనకి తెలిసిందే. ఈ కాళేశ్వరం ఎంక్వైరీకి వేసిన కమిషన్ గడువు అయితే కనుక ఏప్రిల్ 30 వరకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. మరి ఏప్రిల్ 30 తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు పైన అంటే కాళేశ్వరంలో ఏం జరిగింది అంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఏం జరిగింది, ఎందుకు దాంట్లో అంత కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోవడానికి కారణాలు ఏంటి, డిజైన్ల లోపమా లేకపోతే సమన్వయ లోపమా నాణ్యత లోపమా ఏంటి అన్నది వాళ్ళు ఇచ్చే నివేదికలో మనకి తెలియనుంది. గడువు అయితే కనుక ఏప్రిల్ 30 వరకు పెంచారు. ఏప్రిల్ 30 తర్వాత మరి రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత తెలిసే అవకాశాలు ఉన్నాయి. ఇక మరో ముఖ్యాంశం చూసుకుంటే కనుక జీహెచ్ఎంసీ జీఎస్ఎంసీ 2 మహానగరాలుగా గ్రేటర్ హైదరాబాద్ సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లుగా 100 వార్డులు 50 సర్కిళ్లు 5 జోన్ల చొప్పున జనాభా ఓటర్ల ఆధారంగా వార్డుల విభజన ఆస్కీకి అధ్యయన బాధ్యతలు మరో ఏడాదిలో కొలిక్కి వచ్చే అవకాశం. సో ఇప్పటి వరకు మనకి జీహెచ్ఎంసీ ఒకటే ఉంది. అయితే జీహెచ్ఎంసీ జీఎస్ఎంసీ అని చెప్పేసి 2 మహానగరాలుగా గ్రేటర్ హైదరాబాద్ సికింద్రాబాద్ని మున్సిపల్ కార్పొరేషన్లుగా అని చెప్తూ ఒక వార్త అయితే కనుక ఇచ్చారు. అంటే 100 వార్డులు 50 సర్కిళ్ళు 5 జోన్ల చొప్పున జనాభా అలాగే ఓటర్ల ఆధారంగా 2గా విభజించే అవకాశం అయితే కనుక ఉంది అని చెప్పేసి వార్త ఇచ్చారు. దీనికి సంబంధించి అంటే దీనిపైన మొత్తం అధ్యయనం చేసే బాధ్యతలు అయితే కనుక ఆస్కీకి అప్పగించారు. ఆస్కీ దీనిపైన అధ్యయనం చేసిన తర్వాత మరి జీహెచ్ఎంసీ జీఎస్ఎంసీ అని 2 మహానగరాలుగా గ్రేటర్ అయితే కనుక అంటే అదే గ్రేటర్ హైదరాబాద్ ఉంటుందా లేకపోతే ఏంటి అన్నది ఒక ఏడాది సమయం అయితే కనుక పడుతుంది అని చెప్తున్నారు. మరో ఏడాదిలో అయితే కనుక దీనిపైన అంటే ఏంటి అన్నది ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే కనుక కనిపిస్తుంది. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో చూసుకుంటే కనుక ప్రధాన వార్తాంశం మనం చెప్పుకున్నదే ఇదివరకు కృష్ణా జలాలు ఏదైతే కనుక ఆంధ్రప్రదేశ్ అక్రమంగా కృష్ణా జలాలని వాళ్ళకు కేటాయించిన దానికన్నా కూడా ఎక్కువగా తరలించుకుపోతోందో దానికి సంబంధించిన వార్త ఇచ్చారు ఇక్కడ కూడా. అలాగే అంటే ఏపీ అక్రమంగా తరలించుకుపోతున్నా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోంది కానీ ఏం పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ప్రధాన వార్తా ఐటమ్ ఇచ్చారు. ఇక మరో న్యూస్ ఐటమ్ చూస్తే కనుక తుంగభద్రపై మరో 2 చెక్ డ్యాంలు ఒక్కొక్కటి 0.34 టీఎంసీల సామర్థ్యంతో నిర్మాణం. కుంబలనూర్ మంత్రాలయం వద్ద నిర్మించే యోచన కర్ణాటక ప్రణాళిక పట్టించుకొని తెలంగాణ సర్కార్. సో ఇక్కడ కూడా తుంగభద్ర పైన అయితే కనుక మరో 2 చెక్ డ్యాంలు నిర్మించే ప్రణాళికలో కర్ణాటక ఉంది. దీన్ని కూడా అంటే తెలంగాణ పట్టించుకోవట్లేదు అని చెప్పేసి మరో ప్రధాన వార్తాంశం ఇచ్చారు. మరి రాష్ట్ర ప్రభుత్వము వీటిపైన ఫోకస్ చేసి అంటే ఒకవైపు కృష్ణా జలాల గురించి అయితే కనుక కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని కలవడం జరిగింది, ఆయనకు విన్నవించడము జరిగింది, కృష్ణా ట్రిబ్యునల్లో కూడా తన వాదనలు వినిపించడం జరిగింది. మరి ఇక్కడ చూసుకుంటే ఇంకొక అంటే తుంగభద్ర డ్యామ్ పైన కర్ణాటక ఏదైతే కనుక 2 చెక్ డ్యామ్లు కట్టాలి అనేసి ప్లాన్ చేస్తోందో దీనిపైన అయితే కనుక తెలంగాణ సర్కారు ఏం పట్టించుకోవట్లేదని చెప్పేసి ఒక వార్త ఇచ్చారు. మరి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేసి ఏంటి అంటే తుంగభద్ర డ్యామ్ పైన కట్టడానికి పర్మిషన్ ఏంటి, అనుమతులు ఏంటి, అసలు అనుమతులు ఉన్నాయా లేదా ఇవన్నీ చూడాల్సిన బాధ్యత అయితే కనుక ఉంది. మరి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇక మరో ముఖ్యమైన వార్త చూస్తే కనుక హరీష్ రావు పేరు చెప్పకుంటే నీకు నరకం చూపిస్తాం, ఆయనకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వు, లేదంటే 3rd డిగ్రీకి తోడు కుటుంబం పరువు తీస్తాం. డీసీపీ విజయ్ కుమార్ ఏసీపీ మోహన్ బెదిరింపులు. ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు వంశీకృష్ణ అఫిడవిట్. పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టారని కోర్టుకు వెల్లడి. పోలీసులపై చట్టపరమైన చర్యలు డిఫెన్స్ న్యాయవాది. ఈ కేసులో అరెస్ట్ అయిన 3కి బెయిల్ మంజూరు. సో ఒక్కసారి దీనికి సంబంధించి అంటే అఫిడవిట్లో వంశీకృష్ణ ఏం చెప్పారో చూస్తే కనుక హైకోర్టు ఆదేశానుసారం ఈ నెల 15న విచారణ కోసం పంజాగుట్ట పోలీసుల ఎదుట హాజరయ్యాను. డీసీపీ విజయ్ కుమార్ ఏసీపీ మోహన్ కుమార్ చిత్రహింసలు పెట్టిండ్రు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాజీ మంత్రి హరీష్ రావు మచ్చ వేణుగోపాల్కు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వకపోతే ఈ రోజు రాత్రిలోపు నీకు లైఫ్ లేకుండా చేస్తామని బెదిరించారని చెప్పి అఫిడవిట్లో వంశీకృష్ణ అయితే కనుక పేర్కొనడం జరిగింది. సో అంటే పోలీసులు కావాలనేసే హరీష్ రావు పేరుని చెప్పమని చెప్పి నన్ను చిత్రహింసలు పెట్టారు అని చెప్పి వంశీకృష్ణ అయితే కనుక తన అఫిడవిట్లో పేర్కొనడం జరిగింది. లేకపోతే కనుక నీకు నరకం చూపిస్తాము, నీ కుటుంబ పరువు తీస్తామని చెప్పి కూడా బెదిరించారు అని చెప్పారు. 3rd డిగ్రీ కూడా ప్రయోగించారని చెప్పేసి వంశీకృష్ణ అయితే కనుక చెప్పారు. ఇక
ఓవరాల్గా చూసుకుంటే కనుక హరీష్ రావుకి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వమని చెప్పి పోలీసులు అయితే కనుక 3rd డిగ్రీ ప్రయోగించడంతో పాటు కుటుంబ పరువు కూడా తీస్తామని చెప్పి బెదిరించి వాంగ్మూలము ఇప్పించారు అని చెప్పేసి ప్రధానంగా అఫిడవిట్లో వంశీకృష్ణ అయితే కనుక పేర్కొనడం జరిగింది. అలాగే ఈ పోలీసులు ఎవరైతే బలవంతం చేశారో వాళ్ళ పేర్లు కూడా చెప్పారు. డీజీపీ విజయ్ కుమార్ అలాగే ఏసీపీ మోహన్ వీళ్ళిద్దరూ బెదిరించారు అని చెప్పేసి ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు వంశీకృష్ణ అయితే చెప్పడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వము అలాగే పోలీస్ వ్యవస్థ డీజీపీ దీనిపైన ఏం చెప్తారు అన్నదైతే కనుక సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఒక వ్యక్తిని అంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని బలవంతంగా 3rd డిగ్రీ ప్రయోగించి పేరు చెప్పకుంటే కనుక నరకం చూపిస్తాము అని చెప్పి బలవంతం చేశారు అని చెప్పేసి ఈ ఫోన్ ట్యాప్ కేసు నిందితుడే చెప్తున్నాడు. తన అఫిడవిట్లో పేర్కొన్నాడు వంశీకృష్ణ అయితే కనుక. సో ఈ నేపథ్యంలోనే అంటే పోలీసుల పైన చట్టపరమైన చర్యలు తీసుకోండి అని చెప్పేసి డిఫెన్స్ న్యాయవాది అయితే కోరడం జరిగింది. ఈ కేసులో ఎవరైతే అరెస్ట్ అయ్యారో 3 వాళ్ళకైతే కనుక బెయిల్ మంజూరు చేశారు. ఇది తెలంగాణ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు. రేపటి న్యూస్ ట్యాప్ మార్నింగ్ హెడ్లైన్స్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.